ఒకసారి ఈ ఋషి దుర్వాస మహర్షి ఇచ్చిన మాలిని ఇంద్రుడు గౌరవించకపోవడంతో దేవతలకు శాపం వచ్చింది. ఈ బలహీనతను చూసి అసురులు దేవలోకంపై దాడి చేశారు. అప్పుడు దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని మదనతండంగా, వాసుకిని తాడుగా ఉపయోగించారు. కానీ మదనం మొదలయ్యాక మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడంతో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడే విష్ణుమూర్తి భారీ కూర్మావతారం తాబేలు రూపంలో సముద్రం అడుగున వెళ్ళి మందన పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. అలా చేయటం వల్ల క్షీరసాగర మథనం పూర్తయి అమృతం బయటకు వచ్చింది. దేవతలు విజయం సాధించారు. ఇలా యుగాలు గడిచాయి. భూమిపై ఒక ధర్మపరుడైన రాజు శ్వేతరాజు అతని రాణి సంతాన శ్రేయస్సు కోసం మహావిష్ణువును ధ్యానిస్తూ కఠిన తపస్సు ప్రారంభించారు. రాణి ఎంతో నియమంతో తపస్సు చేస్తుంది. కానీ ఒకరోజు రాజు అసహనంతో ఆ తపస్సుకు భంగం కలిగించాడు. దాంతో దైవానుగ్రహం తగ్గి రాజుకు తీవ్రమైన వ్యాధి వచ్చింది. వైద్యులు నయం చేయలేకపోయారు. అప్పుడు రాజు పశ్చాత్తాపంతో మహావిష్ణువును ప్రార్థించాడు. రాజు భక్తిని చూసి విష్ణుమూర్తి కూర్మారూపంలో ప్రత్యక్షమయ్యాడు. వ్యాధిని నయం చేశాడు. అప్పుడు రాజు, ప్రభూ, మీరు ఇక్కడే శాశ్వతంగా నిలవాలి అని కోరాడు. అప్పుడు విష్ణువు ఒప్పుకుని అక్కడే కూర్మ రూపంలో స్థిరమయ్యాడు. ఇలా ఇక్కడ విష్ణువు కూర్మ రూపంలోనే దర్శనమిస్తాడు. ఇది భారతదేశంలో అరుదైన కూర్మావతార క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కూర్మం టెంపుల్గా పేర్కొనబడింది.